హాయ్ హలో అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం జాబిల్లి కోసం పార్ట్ 55 విందాం. ఇషాన్ అన్నట్టుగా మన వాళ్ళు ఎవరో ఒకరుంటే మంచిదే కదా రాణి అంటూ కార్ డోర్ తెచ్చి లోపల కూర్చున్నాడు కృష్ణ చైతన్య. ఇక మాట్లాడడానికి ఆస్కారం లేకుండా పోయింది వర్షినికి. బంకలా పట్టుకున్నాడు. వదలవా అన్నట్టుగా ఇషాన్ వైపు చూసింది. వదలనని చెప్పానుగా అన్నట్టుగా చూశాడు ఇషాన్. ఎలా వదలవో చూస్తానులే అనుకుంటూ తాను బాబును జాగ్రత్తగా పట్టుకుని కారులో కూర్చుంది. స్రవంతి కూడా ఎక్కింది. డ్రైవింగ్ సీట్లో రాజు కూర్చున్నాడు. వెనుకున్న కారులో ప్రసాద్ కూర్చున్నాడు. ముందు సెక్యూరిటీగా కారు వెళ్తుండగా మధ్యలో వీళ్ళ కారు వెనక ఇషాన్ కారు బయలుదేరింది. వెనక ప్రసాద్ కారు. మావయ్య 10 గంటలకల్లా వచ్చేస్తాను అరిచినట్టుగా చెప్పాడు ఇషాన్. ఆ మాట విని కృష్ణ చైతన్య నవ్వితే వర్షిని చిరాకు పడుతూ అంతగా అరవాలా అంది. ఏరా ఇషాను రమ్మన్నాను కోపం వచ్చిందా అన్నాడు చైతన్య. అదేం లేదులే డాడీ. కానీ ఎందుకు డాడీ, మన పని మనం చూసుకుంటే మంచిది కదా అంది. పోనీలేరా, మనకేదో హెల్ప్ చేయాలని ఒబలాట పడుతున్నాడు, కాదండం ఎందుకు? అయినా నీకు ఇషానికి ఏంట్రా గొడవ? ఎప్పుడు చూసినా ఇద్దరు వాదులాడుకుంటారు. ఏదైనా ప్రాబ్లమా అని అడిగారు. ఆ మాటకి వర్షిని కంగారు పడుతూ మా ఇద్దరికి ప్రాబ్లమే ఉంటుంది డాడీ అంది. ఏమోరా, మీ ఇద్దరు వరుస చూస్తుంటే ఏదో జరిగినట్టు అనిపిస్తోంది. తన ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు ఏమైనా గొడవ అయిందా అని అడిగాడు. అలాంటిదేం లేదు డాడీ. ఏదో అన్ని ఆఫీసుల్లో ఉన్నట్టే చిన్న చిన్న అభిప్రాయ భేదాలు అంతే అంటూ కవర్ చేసింది. అవన్నీ పట్టించుకోకూడదురా. ఇషాన్ మంచివాడు. ఆంటీ వాళ్ళు కూడా ఎంత మంచివాళ్ళు తెలుసుగా. ఇషాన్ ఏమైనా అంటే ఆంటీ వాళ్ళు బాధపడతారు. వాళ్ళు మనల్ని సొంత వాళ్ళగా అనుకుంటున్నారు. అలాంటప్పుడు మనం పరాయిగా బిహేవ్ చేస్తే బాగుండదు కదా. నువ్వు ఇషాన్ ఫ్రెండ్స్లా ఉండాలి. ఏదన్నా ఉంటే కూర్చుని మాట్లాడుకోండి. పొద్దస్తమానం గొడవ పడుతూ నలుగురు కళ్ళల్లో పడకండి, అర్థమైందా గంభీరంగా అన్నారు ఆయన. సరే డాడీ బుద్ధిగా అంది. ఇంకా నయం, డాడీ ఏదో ఆఫీస్ గొడవ అనుకుంటున్నాడు. మా ఇద్దరు గురించి తెలిస్తే వామ్మో, ఊహించుకోవడానికే భయం వేసింది దానికి. ఇక నుంచి ఇషాన్తో వాదించకూడదు. తండ్రి ముందు అసలు ఇషాన్ గురించి మాట్లాడకూడదు అనుకుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత వర్షిని పడుకుంటూ మమ్మీ నువ్వు కూడా రెస్ట్ తీసుకో, రాత్రి అంతగా నిద్రలేనట్టుంది కదా అంది తల్లితో. నేను హ్యాపీగానే నిద్రపోయాను, నీకే నిద్ర లేనట్టుంది, పడుకో, పూజ చేసుకుని టిఫిన్ చేసి నేను లేపుతాను, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి కదా అంది. లేపమన్నాను కదా అని అరగంటలో వచ్చి లేపకు, నేనే లేస్తానులే అంది. ఆ మాటకి స్రవంతి నవ్వుతూ సరే నీ ఇష్టం, నీకు ఇష్టం వచ్చినప్పుడు లే, ధ్రువు లేస్తే నేను చూసుకుంటానులే అంది. ఇప్పుడేం లేవడలే, తెల్లవారుజామున లేచి చావగొట్టాడు నన్ను. ఇంతకు ముందే పడుకున్నాడు ఆవలిస్తూ అంది. సరే పడుకో అంది. వర్షిని పడుకుంది. స్రవంతి కిందకి తన రూమ్కి వెళ్ళిపోయింది. వర్షిని 9 గంటలకు లేచింది. ధ్రువు లేవడమే కాదు రెడీ అయి ఉన్నాడు. ఇంతలో స్రవంతి టీ తీసుకొచ్చింది. నువ్వు రెడీ చేసావా వీణ్ణి కప్పు తీసుకుంటూ అంది. అవును, వాడెప్పుడో లేచాడు అంది. గబగబా టీ తాగి బట్టలు తీసుకుని వాష్రూమ్కి వెళ్ళింది. అరగంట తర్వాత రెడీ అయి వచ్చింది. వాడికి పాలివ్వు, ఆఫీస్కి వెళ్తావు కదా అంది. టిఫిన్ చేసి వచ్చిస్తానులే మమ్మీ అంది. వాడికి ముందు పాలిచ్చి నువ్వు టిఫిన్ చేయి, వాడు నువ్వెప్పుడు లేస్తావా అని నీ వైపు చూస్తూ ఉన్నాడంది. అబ్బో, నన్ను లేపకుండా బుద్ధిగానే ఉన్నాడే అంటూ రారా అని వాడి దగ్గరే తీసుకుంది వర్షిని. ధ్రువు నవ్వాడు. పర్వాలేదురా, మమ్మీ అలసిపోయిందని బుద్ధిగా ఉన్నావు ముద్దు పెట్టుకుంది. అన్నాడు బాబు. వర్షిని నవ్వుతూ వాడికి పాలిచ్చి ఆ తర్వాత తల్లికిచ్చి ఆఫీస్ ఫైల్ సర్దుకుంది. టిఫిన్ కోసం కిందకొచ్చింది. అప్పటికే తండ్రి డైనింగ్ టేబుల్ ముందున్నాడు. గుడ్ మార్నింగ్ డాడీ అంది. గుడ్ మార్నింగ్ బంగారం అన్నాడు ఆయన. స్రవంతి బాబుని ఎత్తుకుని వచ్చింది. రాగిణికి బాబునిచ్చి వీణి చూసుకో, నేను వీళ్ళకి టిఫిన్ పెడతానంది. మమ్మీ మేము పెట్టుకుంటాంలే వారిస్తూ. ఇంతకీ నువ్వు టిఫిన్ చేసావా అని అడిగింది. చేయలేదు, మీరు చేశాక చేస్తాను టిఫిన్ పెడుతూ అంది. ఇంతసేపు ఏం చేస్తున్నావు, టాబ్లెట్ వేసుకోవాలి కదా, రోజు నీకు చిన్నపిల్లలకు చెప్పినట్టు చెప్పాల్సి వస్తోంది, కూర్చుని టిఫిన్ చేయి కాస్త కోపంగా అంది వర్షిని. కూతురు కోపానికి మెల్లగా కుర్చీలో కూర్చుని గబగబా టిఫిన్ పెట్టుకుంది స్రవంతి. అది చూసిన చైతన్య నవ్వుకున్నారు.
స్రవంతికి బంగారమే కరెక్ట్. ఉదయం నుంచి చెప్తున్నాడు టిఫిన్ చేసి టాబ్లెట్ వేసుకో అని. వింటేనా? కూతురు కోపంగా అరిచేసరికి మారు మాట్లాడకుండా వచ్చి కూర్చుంది. ముగ్గురు టిఫిన్ చేశారు. టిఫిన్ అవ్వడంతోనే తానే స్వయంగా టాబ్లెట్లు ఇచ్చి తల్లి వేసుకునే వరకు అక్కడే నిలబడింది. వెళ్ళన్నా కదలలేదు వర్షిణి. దీంతో పెద్ద బాధ అయిపోయింది. గొణుక్కుంటూ టాబ్లెట్స్ వేసుకుంది స్రవంతి. నేను చెప్తే విన్నావా? నవ్వుతూ అన్నారు చైతన్య. ఆ మాటకి స్రవంతి ఉరిమి చూస్తూ, మీరు వేసుకోండి ఇన్నేసి టాబ్లెట్స్, మీకు తెలుస్తుంది అప్పుడు అంది. వేసుకోకపోతే ఎలా తగ్గుతుంది మమ్మీ? ఈ మధ్య నీకు నిర్లక్ష్యం ఎక్కువ అవుతోంది. ఒక 10 రోజులు హాస్పిటల్లో జాయిన్ చేస్తాను, అప్పుడు సరిపోతుంది కోపంగా అంది. అమ్మో, హాస్పిటలా? వద్దు భయంగా అంది. మరి బుద్ధిగా డాక్టర్ చెప్పిన మెడిసిన్ వేసుకో, లేకపోతే హాస్పిటలే అంటూ బెదిరించింది వర్షిణి. వేసుకుంటాను, కావాలంటే రాగిణికి అప్పగించు మొహం ముడుచుకునంది. రాగిణి కాదులే, నర్సుని పెడతాను, తనే చూసుకుంటుందంది వర్షిణి. ప్లీజ్ బంగారం, నర్సు వద్దు, ఎవరు వద్దు, నేనే వేసుకుంటాను ప్రామిస్ అంది స్రవంతి. సరే చూస్తాను. మెడిసిన్ సరిగ్గా వేసుకోవడం లేదని తెలిసిందో హాస్పిటల్కే అంది. అబ్బా, వేసుకుంటానన్నాను కదా, హాస్పిటల్కి వద్దు చిన్నపిల్లలా బ్రతిమలాడుతూ అంది. ఈ మాటల కృష్ణ చైతన్య నవ్వుతుంటే భర్త వైపు కోపంగా చూసింది. సరే డాడీ, ఇప్పుడే వస్తానుండండి అంటూ పైకి వెళ్ళి తన బ్యాగ్ తెచ్చుకుని, పదండి వెళ్దాం, చాలా టైం అయిపోయింది అంది. బాబునెత్తుకుని ముద్దు పెట్టుకుని బాయ్ రాత్రు అంది. వాడు టాటా చెప్పాడు. పర్లేదు, వీడు ఏడుపు మానేశాడు. కాస్త అలవాటు పడుతున్నాడులే. నువ్వు గుర్తొచ్చి ఏడుస్తున్నాడు అప్పుడప్పుడు. ఏదో ఒకటి చెప్పి ఆడిస్తుంటే ఊరుకుంటున్నాడు. కానీ సాయంత్రం అయితే మాత్రం గుమ్మం వైపే తెగ చూస్తాడు అంది. ఈవినింగ్ త్వరగా వచ్చేస్తాను, అమ్మమ్మను విసిగించకు అంటూ మరోసారి ముద్దాడి తల్లికిచ్చింది. తండ్రి కూతురు బయటకు వచ్చేసరికి సెక్యూరిటీ అలర్ట్ అయింది. డాడీ, మీరు నాతో వచ్చేయండి అంది వర్షిణి. కాదమ్మా, నేను వేరే బ్రాంచ్కి వెళ్లాల్సి వస్తుంది, నా కారులో వెళ్తానులే అన్నాడు. ముందు మన ఆఫీస్కి రండి డాడీ, అక్కడి నుంచి వెళ్ళొచ్చు, డ్రైవర్ని ఫాలో అవ్వమనండి అంది. సరే అంటూ కృష్ణ చైతన్య కూతురు కారులో ఎక్కారు. సెక్యూరిటీ కార్లు ఫాలో అవుతుండగా బయలుదేరారు. వీళ్ళు వెళ్ళేసరికి స్టాఫ్ అంతా వచ్చేశారు. రాగమాలికను పిలిచి రాత్రి ఆడిటింగ్ రిపోర్ట్ రెడీ చేసి ఇవ్వమంది. ఓకే మేడం అంది రాగా. రాత్రి వచ్చిన వాళ్లే కాక మరికొంతమంది రావడంతో వాళ్లతో మాట్లాడి గ్రూప్స్గా డివైడ్ చేసి మిగతా బ్రాంచెస్లో ఆడిట్ చేయమంది. ఇంతలో ఇషాన్ వచ్చాడు. రా ఇషాన్ అన్నాడు చైతన్య. వీళ్లే ఆడిటింగ్ చేసేదన్నాడు. ఇషాన్ గారు, మీరు వీళ్ళని తీసుకుని ఖైరతాబాద్ బ్రాంచ్కి వెళ్ళండి, ఏం చేయాలో డాడీ చెప్తారంది వర్షిణి. ఇదేంటి, ఇది ఇంత తీయగా చెప్తోంది, ఉదయం రావద్దని చిరాకు పడింది అనుకున్నాడు ఇషాన్. తండ్రి ఉదయం వెలుబుచ్చిన అనుమానానికి విరుగుడుగా ఆయన ముందు నటిస్తుందని మరి ఇషాన్కి తెలియదు కదా, అందుకే ఆశ్చర్యపోయాడు. రా ఇషాన్, మీరు రండి అంటూ తన ఛాంబర్కు తీసుకువెళ్ళాడు. ఇంతలో రిసెప్షన్ నుంచి వర్షిణికి ఫోన్ వచ్చింది. మేడం, ఎవరో మృదులాట, మీరు రమ్మన్నారని చెప్తున్నారు, అపాయింట్మెంట్ లేదు, పంపించమంటారా అంది. ఓ, మృదు వచ్చిందా, మర్చిపోయానే అనుకుంటూ పంపించండి అంది. మరో 2 నిమిషాల్లో డోర్ నాక్ చేసిన శబ్దం వినిపించింది. కమిన్ అంది. మృదుల లోపలికొచ్చింది. హాయ్ మృదు, ఎలా ఉన్నావు అంటూ గబగబా లేచి ఆప్యాయంగా హత్తుకుంది. బాగున్నాను, నేను ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉందంటూ ఆప్యాయంగా ఆమెను హత్తుకుంది. కూర్చో అంటూ ఎదురుగా ఉన్న చైర్ చూపించింది. మృదుల కూర్చుంది. కాసేపు ఇద్దరు క్షేమ సమాచారాలు మాట్లాడుకున్నారు. సంగీతేది, వస్తానందే అని అడిగింది మృదుల. బద్దకస్తురాలు, లేచిందో లేదో, ఈరోజు ఎలాగో ఇక్కడికి రావాల్సిందే, వస్తుందిలే అంది వర్షిణి. వాళ్ళ అన్నయ్య దగ్గర చేస్తున్నానందే. అన్నయ్య దగ్గరే చేస్తుంది, మేం ప్రాజెక్ట్ ఇచ్చాం, వాళ్ళు ఇక్కడికి షిఫ్ట్ అవుతున్నారు, అందుకే మేడం గారికి 2 రోజులు హాలిడేస్ వచ్చాయి, ఇక చెప్పేదేముంది అంటూ నవ్వింది వర్షిణి. దొంగమొహంది, నేను ఫోన్ చేస్తే నీకంటే ముందే ఉంటానని చెప్పింది. దాని మాటలు నమ్మేవా? రాత్రంతా కొరియన్ డ్రామాస్ చూసి పడుకుని ఉంటుంది, లేచేసరికి ఏ టైం అవుతుందో చెప్పలేమంది. దీనికి ఇంకా పిచ్చిపోలేదా అంది మృదుల. ఇంకా ఎక్కువైంది, ఇది చూడడమే కాదు వదినకు అంటించింది, అన్నయ్య ఒక్కటే గోల అంటూ నవ్వింది వర్షిణి.
దీని పిచ్చి వదిన ఖండించిందన్నమాట. ఇక ఇంట్లో రచ్చే అంటూ నవ్వింది మృదుల. ఆ మాటకి వర్షిణి నవ్వుతూ, అవును, శ్రేయ ఎలా ఉంది? నువ్వు వచ్చేసావు, తను ఇంకా రాలేదే అని అడిగింది. దానికి అక్కడ నచ్చిందట, ఇంకో 1 year ఉంటానంటోంది. వాళ్ళ అమ్మ నాన్న ఏమో వచ్చేయమని, ఇదేమో ఇప్పుడే రానని, ఎప్పుడు ఇదే గొడవ అంటూ నవ్వింది మృదుల. అంతగా అడుగుతుంటే వచ్చేయచ్చు కదా, ఒక్కతే ఏం చేస్తుంది అక్కడ? దానికి అక్కడ బాగా నచ్చిందట, ఆ డిసిప్లిన్, అది ఆ స్వేచ్ఛ, ఏ గోలా లేకుండా. అసలు విషయం అది కాదు. ఇక్కడికి వస్తే పెళ్ళని చంపుతారని అక్కడే ఉంది. ఎప్పటికైనా పెళ్లి చేసుకోవాల్సిందే కదా, వాళ్ళ అమ్మా నాన్న అంతగా అడుగుతున్నప్పుడు చేసుకోవచ్చు కదా అంది వర్షిణి. అప్పుడే బందిఖానా ఎందుకు, కొన్నాళ్ళకు స్వేచ్ఛగా ఉండాలనుంది. అమ్మ వాళ్ళు పెళ్ళి అంటున్నారు, వస్తే నా మాట వినకుండా మా బావకు కట్టబెడతారు, అందుకే నేను ఇప్పుడే రానంటోంది. వాళ్ల బావేమో ఎప్పుడెప్పుడు దాని మెళ్ళో తాళి కడదామా అని రెడీగా ఉన్నాడు. ఇక్కడికి వస్తే అదే జరుగుతుందని అక్కడే ఉంది. కాసేపు ఫ్రెండ్స్ గురించి, కాలేజీలో జరిగిన విషయాల గురించి మాట్లాడుకున్నారు. నాకేదో పోస్ట్ ఇస్తానన్నారు మేడం గారు, ఇంటర్వ్యూ చేయండి అంటూ తన ఫైల్ ఇచ్చింది మృదుల. ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అయ్యావా? ఇందులో పాస్ అయితేనే జాబ్ ఇచ్చేది నవ్వుతోంది వర్షిణి. ఏదో అలా, అడగండి మేడం, చెప్పగలననే అనుకుంటున్నాను అంటూ నవ్వింది. ఊరికే కాసేపు ఫైల్ చూసి ఏవో 2 ప్రశ్నలు వేసింది. మృదుల చాలా సిన్సియర్గా ఆన్సర్ చేసింది. ఫైల్ తిరిగి మృదులకి ఇచ్చింది. అప్పుడే ఇంటర్వ్యూ అయిపోయిందా ఆశ్చర్యంగా అంది మృదుల. ఒక 2 minutes ఆగంటూ ఫోన్ చేసి, రఘురామ్ గారు ఒకసారి నా క్యాబిన్కి రండి అని ఫోన్ పెట్టేసింది. మరో 2 నిమిషాలకి రఘురామ్ గారు రావడంతో, తను మృదుల, నా ఫ్రెండ్, మీరు తన HR దగ్గరికి తీసుకెళ్ళండి, ఒకసారి ఇంటర్వ్యూ చేసి అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వండి అంది. అలాగేనమ్మా అన్నాడు ఆయన. అన్నట్టు రఘురామ్ గారు, సెక్షన్ మేనేజర్ రమేష్ ఉన్నాడు కదా, నాకు PAగా అపాయింట్ చేయండి అంది. ఆ మాటకి ఆయన ఆశ్చర్యంగా, రమేషా, ఎందుకమ్మా? పేపర్లో యాడ్ ఇస్తే కావాల్సిన వాళ్ళని సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే బాగుంటుంది కదమ్మా అన్నాడు ఆయన. లేదులేండి, నాకు అర్జెంటుగా PA కావాలి, చాలా ఇబ్బందిగా ఉంది. పేపర్ యాడ్ ఇచ్చి వాళ్ళని ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేసుకోవడం టైం టేకింగ్ ప్రాసెస్, అంత టైం లేదు ఇప్పుడు. రమేష్ నా PA పోస్ట్కు తగినవాడు అనుకుంటున్నానంది. కరెక్టేనమ్మా, కానీ రమేష్ అక్కడ లేకపోతే ఇబ్బందమ్మా, తనకి వర్క్ బాగా తెలుసు, అందరితో వర్క్ బాగా చేయిస్తాడన్నాడు. పర్వాలేదు, ఆ సెక్షన్లో మంచిగా వర్క్ చేసే వాళ్ళలో ఎవరో ఒకరు మేనేజర్గా అపాయింట్ చేయండి. రమేష్ మీ PAగా ఒప్పుకుంటాడో లేదో. PA అంటే చాలా బాధ్యతతో కూడిన జాబ్, ఎప్పుడు మీతో ఉండాల్సి వస్తుంది, టైం పాడు ఉండదు. అదే మేనేజర్ అంటే టైంకి వచ్చి వెళ్తే సరిపోతుంది అన్నాడు రఘురామ్ గారు. రమేష్తో నేను మాట్లాడతాను రఘురామ్ గారు, ఇప్పుడు తనకున్న శాలరీ కంటే డబుల్ శాలరీ ఇవ్వండి. నా PA పోస్ట్కి ఏ ఫెసిలిటీస్ అయితే ఉంటాయో అంతకన్నా ఎక్కువే తనకు ప్రొవైడ్ చేయండి. అతనికి అపాయింట్మెంట్ లెటర్ ఇష్యూ చేసి నాకు పంపించండి, మిగతా విషయాలు నేను మాట్లాడతానంది. సరేనమ్మా, నాకు తెలిసి అతను సిన్సియర్ వర్కర్, సంవత్సరం నుంచి చూస్తున్నానుగా, చాలా బాగా పనిచేస్తున్నాడు, గుడ్ సెలెక్షన్. కాకపోతే మన పనికి ఇబ్బంది అవుతుందేమో అని అంతే అన్నారు ఆయన. ఏం పర్వాలేదు రఘురామ్ గారు, మరొకరిని అపాయింట్ చేద్దామంది. రామ్మా వెళ్దాం మృదులతో అన్నాడు ఆయన. మృదుల ఫైల్ తీసుకుంది. వెళ్ళు మృదు, ఏం భయం లేదులే అంది వర్షిణి. నువ్వుండగా నాకేంటి భయం అంటూ రఘురామ్ గారిని అనుసరించి వెళ్ళింది. వర్షిణి నవ్వుకుంటూ రిసెప్షనిస్ట్కి ఫోన్ చేసి HRకి ఒకసారి ఫోన్ కలపంది. ఓకే మేడం అంటూ ఫోన్ కలిపింది. గుడ్ మార్నింగ్ మేడం అంది HR మాధవి. గుడ్ మార్నింగ్, ఇప్పుడు నీ దగ్గరకు రఘురామ్ గారు మృదుల అనే అమ్మాయిని తీసుకొస్తారు, తను ఒకసారి ఇంటర్వ్యూ చేసి అకౌంట్స్ మేనేజర్గా అపాయింట్ చేయండి. అలాగే మేడం అంది వినయంగా. అన్నట్టు రమేష్ అని సెక్షన్ మేనేజర్ ఉన్నాడు కదా, అతను నా PAగా అపాయింట్ చేయండి. రఘురామ్ గారు మీకు అన్ని విషయాలు చెప్తారంటూ. నాకు PAగా రమేష్ సరిపోతాడా, వేరే ఎవరైనా ఉన్నారా? ఆమె అభిప్రాయం తెలుసుకోవాలని అడిగింది. రమేష్ పర్ఫెక్ట్గా సరిపోతాడు మేడం, గుడ్ సెలెక్షన్, ఇప్పుడున్న వాళ్లలో అతనే బెస్ట్ అంది మాధవి. వర్షిణి పెదవులపై చిన్న నవ్వు మెరుస్తుండగా ఓకే అంటూ ఫోన్ పెట్టేసి రణధీర్కి ఫోన్ చేసింది. హలో వర్షిణి అన్నాడు రణధీర్. మాయ, చెప్పిన పని ఎంతవరకు వచ్చింది అంది. రాత్రి మేనమామతో మాట్లాడింది.
రాష్ట్రంలో ఉన్న తమ అన్ని బ్రాంచెస్లో ఆడిటింగ్ విషయం గురించి. అంతా నువ్వు చెప్పినట్టే చేశాను బంగారం. టీంలన్నీ వెళ్ళిపోయాయి. ఇదిగో నేను ఇప్పుడే వెళ్తున్నాను. ఈవినింగ్ కల్లా పని అయిపోతుందిరా అన్నాడు. సరే మావయ్య, మీ మీద భరోసాతోటే నేను అక్కడికి రావడం లేదు. అంతా మీరే చూసుకోవాలి. చెప్పాను కదరా, నువ్వేం కంగారు పడుకో. ఇక్కడ నేను చూసుకుంటాను. నీ పనులు నువ్వు చూసుకో. మీ డాడీ కూడా నాతో ఇప్పుడే మాట్లాడాడంటూ మరి కాసేపు ఆఫీస్ విషయాలు మాట్లాడి ఫోన్ పెట్టేశారు రణధీర్. మన తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.